మనలో చాలా మందికి ఒక్కసారి రామాయణం అని పేరు వినంగానే గూస్ బంప్స్ గట్టిగా వస్తాయి. ఎందుకంటే రామాయణం లోపల మనిషి యొక్క జీవితం ఎలా జీవించాలో, అన్నదమ్ముల ప్రేమ, భార్యాభర్తల మధ్యలో ఉన్న ప్రేమ, నమ్మకం, మరెన్నో విషయాలు మనకి రామాయణం బోధిస్తుంది. రామాయణాన్ని మనము ఒక్కసారి చదివితేనే ఎక్కడలేని తృప్తి, సంతోషం దొరుకుతుంది. రామాయణాన్ని చదివితేనే ఇంత సంతోషం దొరుకుతుంది. అదే మనం చూస్తే ఇదేనండి 1987లో వచ్చిన రామాయణం. ఈ సీరియల్ ని చాలా మంది చూసే ఉంటారు. ఈ సీరియల్లో ఉన్న రాముణ్ణి చూస్తే ఓహో రాముడంటే అప్పుడు అచ్చం ఇలాగే ఉండేవాడేమో అని అనిపించేలా ఉంటాడు. ఇదే మన ఇండియాలో వచ్చిన ఫస్ట్ రామాయణం సీరియల్. ఈ సీరియల్ కి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ శ్రీ రామానంద సాగర్ సార్ గారు. సో ఈరోజు అయితే ఈ రామాయణం షూట్ అయ్యేటప్పుడు జరిగిన అద్భుతాలు, విషయాలు అవేంటో నేను ఈరోజు మీకు చెప్తాను. ప్లీజ్ వీడియోని ఎండ్ దాకా చూడండి. ముందుగా ఈ సీరియల్ యొక్క పాత్రల గురించి మనం తెలుసుకుందాం. అరుణ్ గోయల్ గారు శ్రీరాముడి పాత్రను చేశారు. దీపిక గారు సీతాదేవి పాత్రను చేశారు. సునీల్ గారు లక్ష్మణుడి పాత్రను చేశారు. డరా సింగ్ గారు ఆంజనేయ స్వామి పాత్రను చేశారు. సంజయ్ గారు భరతుడి పాత్రను చేశారు. సమీర్ గారు శత్రుఘ్నుడి పాత్రను చేశారు. బాల్ధురి గారు దశరథ మహారాజు పాత్రను చేశారు. జయశ్రీ గారు రాణి కౌసల్య పాత్రను చేశారు. రజనీ బాలా గారు రాణి సుమిత్ర పాత్రను చేశారు. పద్మా ఖన్నా గారు రాణి కైకేయి పాత్రను చేశారు. శబరిమాత పాత్రను సరితాదేవి గారు చేశారు. జాంబవంతుని పాత్రను రాజశేఖర్ గారు చేశారు. శ్యామ్ సుందర్ గారు వాలి మరియు సుగ్రీవుల పాత్రను చేశారు. ఎందుకంటే వాలి సుగ్రీవులు కవలలు కాబట్టి. బషీర్ ఖాన్ గారు అంగదుడి పాత్రను చేశారు. విజయ్ అరోరా గారు ఇంద్రజిత్తుని పాత్రను చేశారు. ముఖేష్ రావల్ గారు విభీషణుడి పాత్రను చేశారు. అరవింద్ త్రివేది గారు రావణాసుడి పాత్రను చేశారు. విజయ్ కవిష్ గారు మహాశివుడి పాత్రను చేశారు. ఇప్పటిదాకా పాత్రల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ షూటింగ్ జరిగేటప్పుడు జరిగిన అద్భుతాలు ఏంటో, ఫ్యాక్ట్స్, ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నంబర్ 1. ఈ రామాయణం 25 జనవరి 1987లో ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది. అలాగే ఈ రామాయణం తీయడానికి ఒక్క ఎపిసోడ్ కి 9 లక్షల రూపాయలు ఖర్చు అవుతుండే. పైగా కలెక్షన్స్ 40 లక్షలు వస్తుండే. అది కూడా ఒక్క ఎపిసోడ్ కి. అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత క్రేజ్ ఉండేనో అప్పుడు ఈ రామాయణానికి. ఫ్యాక్ట్ నంబర్ 2. అరుణ్ గోయల్ గారు షూటింగ్ టైంలో చాలా ఎక్కువ సిగరెట్లు తాగేవారంట. ప్రతిసారి లాగా అరుణ్ గోయల్ గారు షూటింగ్ సెట్ వెనకాల కూర్చొని సిగరెట్ తాగుతుండగా ఎవరో తెలియని మనిషి వచ్చి అరుణ్ గోయల్ సార్ని తిట్టారంట. అసలు నీకు సిగ్గుందా? నేను మా వాళ్ళు నిన్ను దేవుడు అనుకుంటుంటే నువ్వేమో ఈ పని చేస్తున్నావా అని. మళ్ళీ 1987లో బంద్ చేసిన సిగరెట్ ఇప్పుడు దాకా తన నోటి నుండి సిగరెట్ అనే మాటనే రాలేదు. ఆ మాటలు విని అరుణ్ గోయల్ గారి కంట్లో నుండి నీళ్లే బయటకు వచ్చాయంట. తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఫ్యాక్ట్ నంబర్ 3. లక్ష్మణుడి పాత్ర చేసే సునీల్ గారికి సరైన సమయానికి తిండి పెట్టేవారు కాదంట. ఎందుకంటే లక్ష్మణుడు ఎప్పుడు చిరాగ్గా ఉండేవాడంట. సునీల్ గారికి ఎంత చెప్పినా చిరాగ్గా ఉండేవాడు కాదంట. దానికోసం అతనికి సరైన టైంకి తిండి పెట్టేవారు కాదంట. అలా చేయడం వల్ల సునీల్ గారికి చాలా ఇరిటేషన్ వచ్చేదంట. ఫ్యాక్ట్ నంబర్ 4. ఈ రామాయణం మొత్తం షూట్ చేయడానికి రామానంద్ సాగర్ గారు గుజరాత్ లో ఉన్న ఒక చిన్న పల్లెటూరైన ఉమర్గంలో షూట్ చేశారు. చాలా మంది కళాకారులు కూడా రామానంద్ సాగర్ గారితోనే ఆ ఊర్లో ఉండిపోయారు. ఈ యుద్ధం సీన్ షూట్ చేయడానికి చుట్టూ ఉండే మనుషులు గ్రాఫిక్స్ కాదు, వాళ్ళందరూ నిజమైన మనుషులే. వాళ్ళందరూ ఈ రామాయణం ఏ ఊర్లో షూట్ అవుతుందో ఆ ఊరి మనుషులు. ఫ్యాక్ట్ నంబర్ 5. ఈ ఫ్యాక్ట్ మీరు విన్నారంటే ఖచ్చితంగా మీ నోట్లో నుండి జై శ్రీరామ్ అని రావాల్సిందే. రామాయణం షూటింగ్ చేస్తుండగానే రాముడు తన బాల్యంలో కాగ్భూషణుడితో ఆడుకునే భాగం వచ్చింది. అప్పుడు రామానంద్ సాగర్ గారికి చాలా టెన్షన్ వచ్చింది, ఎక్కడి నుండి తేవాలి కాకిని అని. ఈ రామాయణం షూట్ చేసేటప్పుడు మరీ ఇంత మంచి గ్రాఫిక్స్ లేదు, గ్రాఫిక్స్ కాకిని సెట్ చేయాలన్నా. అప్పుడే ఒక కాకి వచ్చి చెట్టు మీద కూర్చొని గట్టి గట్టిగా కేకలు వేస్తుంది. అప్పుడు రామానంద్ సాగర్ గారు తన 2 చేతులు జోడించి, ప్రభు మీరు వచ్చారా? నాకు తెలుసు మీరు తప్పకుండా వస్తారు, ఇక్కడైనా వచ్చి బాబు పక్కన కూర్చోండి అని అన్నారు. అందరు అనుకున్నారు ఆ కాకి రాదు అని. కానీ విచిత్రంగా ఆ కాకి వచ్చి ఆ బాబు పక్కన కూర్చొని 10 నిమిషాలు షూటింగ్ అయిపోయాక ఆడుకొని వెళ్లిపోయింది. ఈ దృశ్యాన్ని చూసి రామానంద్ సాగర్ గారి కంట్లో నుండి నీళ్లే బయటకొచ్చాయి. రామానంద్ సాగర్ గారు ప్రతి ఇంటర్వ్యూలో ఒకటే చెప్పేవారు, నాతో శ్రీరామచంద్రుడు ఉన్నాడు కాబట్టే నేను ఈ రోజు ఈ రామాయణాన్ని తీయగలిగాను అని. ఫ్యాక్ట్ నంబర్ 6. ఈ రామాయణం షూట్ చేయకన ముందు దీపిక గారు బి గ్రేడ్ ఫిలిమ్స్ లో పనిచేసేవారు. ఎందుకంటే ఆ టైంలో వీళ్ళు తీసిన అన్ని ఫిలిమ్స్ ఫ్లాప్ అయ్యాయి కాబట్టి. ఆ టైంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి, చేతుల్లో డబ్బు లేవు, దానివల్ల ఆమె ఆ పని చేయాల్సి వచ్చింది. ఫ్యాక్ట్ నంబర్ 7. ఈ రామాయణంలో ఆంజనేయ స్వామి పాత్ర చేసిన వాళ్ళు డరా సింగ్ గారు. డరా సింగ్ గారు వయసులో ఉన్నప్పుడు ఒక మంచి మలయోధుడు.
ఇతను కుస్తీలో ఎన్నో బంగారు పతకాలు కప్స్ గెలుచుకున్నాడు. డరాసింగ్ గారికి 59 వయసు ఉన్నప్పుడు హనుమంతుడిగా రామాయణంలో నటించారు. అసలు 59 వయసులో కూడా ఇతను ఏ అలసట లేకుండా హనుమంతుడిగా కరెక్ట్ గా నటించారు. ఫ్యాక్ట్ నంబర్ 8. ఈ రామాయణం మొత్తం 550 రోజులు షూట్ అయ్యింది. ఈ రామాయణంలో ఎంతమంది అయితే ముఖ్య పాత్రలుగా నటించారో వాళ్ళెవ్వరూ షూటింగ్ అయిపోయేదాకా అనగా 550 రోజుల వరకు ఎవ్వరూ నాన్ వెజ్ తినలేదు. ఫ్యాక్ట్ నంబర్ 9. ఈ రామాయణంలో రావణాసుడి పాత్ర చేసిన అరవింద్ త్రివేది గారు ఫస్ట్ టైం గుహుడి ఆడిషన్స్ కొచ్చినప్పుడు రామానంద్ సాగర్ గారు అరవింద్ త్రివేది గారి హైట్, పర్సనాలిటీ, తన వాయిస్ చూసి చాలా షాక్ అయ్యారు. గుహుడి ఆడిషన్ లో కూడా అరవింద్ త్రివేది గారి వాయిస్ చాలా భయంకరంగా ఉండే. ఇదంతా చూసి రామానంద్ సాగర్ గారు చాలా సంతోషపడ్డారు, నాకు రావణుడు దొరికేశాడు అని. ఫ్యాక్ట్ నంబర్ 10. మొత్తం రామాయణం షూటింగ్ అయిపోయిన తర్వాత అరుణ్ గోవిల్ గారు తన కార్ తీసుకొని బయట తిరగడానికి వెళ్లారు. కానీ అప్పుడే రెడ్ సిగ్నల్ పడిపోయింది. ట్రాఫిక్ లో ఉన్న అందరూ అరుణ్ గోవిల్ సార్ కార్ ని చూసి వాళ్ళందరూ ఆ కార్ వైపుగా పరిగెట్టుకుంటూ వచ్చారు. ఆ గుంపును చూసి అరుణ్ గోవిల్ సార్ ఒక్కసారిగా భయపడ్డారు. వాళ్ళందరూ అరుణ్ గోవిల్ సార్ కార్ దగ్గరకు వచ్చి ఒక్కసారిగా గట్టిగా జై శ్రీరామ్ అని హమారా రామాయ దేఖో అని అన్నారు. ఆ మాట అర్థం మన రాముడు వచ్చాడు చూడండి అని. ఇప్పటికీ అరుణ్ గోవిల్ సార్ ఎక్కడ కనిపించినా అతని దగ్గరికి వెళ్లి మీరు మా రాముడు అని అతడి కాళ్ళ మీద పడిపోతున్నారు. కానీ మనిషి అన్నవాడికి మరణం అనేది తప్పదు. ఈ రామాయణంలో నటించిన చాలా మంది కళాకారులు స్వర్గస్థులయ్యారు. వాళ్ళెవరెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సీరియల్లో భరతుడి పాత్ర చేసిన సంజయ్ గారు చనిపోయారు. ఈ సీరియల్లో ఆంజనేయ స్వామి పాత్ర చేసిన డరాసింగ్ గారు చనిపోయారు. ఈ సీరియల్లో వాలి సుగ్రీవుల పాత్రలు చేసిన శ్యామ్ సుందర్ గారు చనిపోయారు. ఈ సీరియల్లో శబరిమాత పాత్ర చేసిన సరితాదేవి గారు చనిపోయారు. ఈ సీరియల్లో దశరథ మహారాజు పాత్ర చేసిన బాల్దూరి గారు చనిపోయారు. ఈ సీరియల్లో రాణి కౌశల్య పాత్ర చేసిన జయశ్రీ గారు చనిపోయారు. ఈ సీరియల్లో రాణి సుమిత్ర పాత్రను చేసిన రజనీ బాలా గారు చనిపోయారు. ఈ సీరియల్లో ఇంద్రజిత్తుని పాత్ర చేసిన విజయ అరోరా గారు చనిపోయారు. ఈ సీరియల్లో విభీషణుడి పాత్ర చేసిన ముఖేష్ రావల్ గారు చనిపోయారు. ఈ సీరియల్లో రావణాసుడిగా చేసిన అరవింద్ త్రివేది గారు చనిపోయారు. సో ఈ ఫ్యాక్ట్స్ విని మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.